ఇక మారాలి, ప్రక్షాళన జరగాలి. ఇక ముందు కూడా ఇలానే ముందుకు సాగుతుందంటే ఇక నడవదు. ఏపీ కొత్త సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఇలా ఉన్నాయి. అందుకే ఈ తిరుమలేశుడి దర్శనం ముగియగానే ఫస్ట్ ఫోకస్ తిరుమల తిరుపతి దేవస్థానంపైనే పెట్టారు. నిజానికి వైసీపీ పాలనలో తిరుమల కొండపై అనేక అంశాలు వివాదాస్పదమయ్యాయి. అన్యమత ప్రచారం కావచ్చు, పాలన పరమైన నిర్ణయాలు కావచ్చు, పవిత్రమైన తిరుమల కొండను రాజకీయాలకు కేంద్రంగా మార్చడం, ఆఖరికి టీటీడీ చైర్మన్ పదవిని ఎవరికి అప్పగించాలన్న విషయాలు కావచ్చు. ఇలా చాలా అంశాలు వైసీపీ, టీడీపీ నేతల మధ్య డైలాగ్ వారు కారణమయ్యాయి. అందుకే తన ప్రక్షాళనను తిరుమల కొండపై నుంచే మొదలు పెడతానంటున్నారు చంద్రబాబు. ఇక త్వరలోనే టీటీడీలో చాలా మార్పులు జరగబోతున్నాయని తెలుస్తుంది. వైసీపీ హయాంలో పాతుకుపోయిన అధికారులకు స్థానచలనం తప్పదని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అంతేకాదు ఆ స్థానంలో టీడీపీ నేతలు, చంద్రబాబు అనుకూలమైన అధికారులు కొలువుదీరబోతున్నారు. ఇది తిరుమల అంశం. ఇక సీఎంగా ఛార్జ్ తీసుకున్న సమయం నుంచి తనలోని రూలర్ ని నిద్రలేపారు చంద్రబాబు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 ఫైల్స్ పై సంతకం చేశారు చంద్రబాబు. తొలి సంతకం మెగా డిఎస్సి. తాను అధికారంలోకి రాగానే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ పై తొలి సంతకం చేశారు చంద్రబాబు. ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆయన తొలి సంతకం చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే డిఎస్సిని ఇచ్చింది. ఇప్పుడు దీనిని సవరించి కొత్త ప్రకటన విడుదల చేయనుంది కూటమి ప్రభుత్వం. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ఈ యాక్టుకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారంలో జోరుగా ప్రచారం చేశారు చంద్రబాబు. వైసీపీ పెద్దలు ఈ యాక్ట్ ను అడ్డం పెట్టుకుని భూములు దోచుకుంటున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామన్నారు. చెప్పినట్టుగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తూ సంతకం చేశారు. మూడో సంతకం పెన్షన్ 4,000కు పెంపు. వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న 3,000 రూపాయల కంటే 1,000 రూపాయలు ఎక్కువగా ఇస్తామని ఎన్నికల వాగ్దానం చేశారు చంద్రబాబు. అది కూడా ఏప్రిల్ నుంచే అమలు చేస్తామన్నారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా ఏప్రిల్ నుంచే పెంచిన పెన్షన్ డబ్బును పంపిణీ చేయాలని నిర్ణయించారు చంద్రబాబు. అదే ఫైల్ పై సంతకం చేశారు. నాలుగో సంతకం అన్న క్యాంటీన్లను పునరుద్ధరించడం. టీడీపీ హయాంలో 5 రూపాయలకే భోజనం అందించేలా అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 183 క్యాంటీన్లు నడిచేవి. కానీ వైసీపీ ప్రభుత్వం వీటిని తొలగించింది. ఇప్పుడు మళ్లీ వీటిని ప్రారంభిస్తూ నిర్ణయం తీసుకుంటూ ఆ ఫైల్ పై సంతకం చేశారు చంద్రబాబు. ఐదో సంతకం స్కిల్ సెన్సెస్. నిరుద్యోగం ప్రస్తుతం ఏపీలో అత్యంత కీలకమైన సమస్య. అసలు ఎంతమంది ఉన్నత విద్యను అభ్యసించారు, ఎంతమందికి ఉద్యోగాలు లేవు, ఎవరి నైపుణ్యాలు ఏంటి, ఈ లెక్కలను తెలిసేందుకు స్కిల్ సెన్సెస్ ను చేపట్టనుంది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఫైల్ పై 5వ సంతకం చేయనున్నారు చంద్రబాబు. ఈ సెన్స్ ద్వారా వచ్చిన డేటా ఆధారంగా ఎవరికి ఎలాంటి నైపుణ్యంలో శిక్షణ అవసరమో దానిని అందించి నిరుద్యోగాన్ని రూపుమాపాలని అనుకుంటుంది చంద్రబాబు సర్కార్. ఇవి పాలనాపరమైన నిర్ణయాలు. ఇక గత ప్రభుత్వంలోని అవకతవకలను తవ్వి తీయడం కూడా పక్కా అంటున్నారు చంద్రబాబు. కక్ష సాధింపు చర్యలు ఉండవని చెప్తూనే తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టేది లేదని చెబుతున్నారు. అంటే వైసీపీ హయాంలో తప్పులు చేసిన అధికారులు కావచ్చు, నేతలు కావచ్చు, వదిలిపెట్టేది లేదని మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇక అటు పాలన, ఇటు ప్రక్షాళన ఏ విషయంలో తగ్గేదేలే అంటూ చంద్రబాబు చాప్టర్ స్టార్ట్ చేశారు.